బీసీ కులాల ఐక్యత, బీసీ కులాల ఐక్యత, స్థానిక సంస్థల వెంటనే స్థానిక సంస్థల వెంటనే బీసీ కులాల ఐక్యత, బీసీ కులాల ఐక్యత, బీసీ కులాల ఐక్యత. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. 42% రిజర్వేషన్లు, 42% రిజర్వేషన్లు. శాతగాని ప్రభుత్వం, శాతగాని ప్రభుత్వం. జై బీసీ, జై బీసీ, జై బీసీ. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. ఈరోజు బీసీల ఐక్యత గురించి, బీసీ రిజర్వేషన్ గురించి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మా స్థానిక మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచటి కిషన్ రెడ్డి ఆదేశానుసారం ఈరోజు అంబేద్కర్ చౌరస్తా దగ్గర బీసీల ఐక్యత గురించి, బీసీ రిజర్వేషన్ గురించి, హక్కుల గురించి పోరాటం ఈరోజు ఇక్కడ జరుగుతున్నది. ఇదంతా ఒకటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఒక డ్రామా కంపెనీలా ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం రూలింగ్లో ఉన్నది, ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఉన్నది. వీళ్ళెవ్వరూ ఏం మాట్లాడకుండా బీసీ రిజర్వేషన్ గురించి ప్రతిపక్షంలో ఇండియా కూటమి 250 చులకు ఎంపీలు ఉంటారు. వాళ్ళు మాత్రం ఒక్క నోటీస్ ఇవ్వరు. బీసీ దాని గురించి బిల్లు పెట్టండి వాళ్ళకి ఇయ్యరు, బీజేపీలు వాళ్ళు ఇయ్యరు. ఎందుకంటే ఇండియా కూటమిలో ఎవరైతే కూటమిలు ఉన్నారో తెలుగుదేశమే కానీ తర్వాత రకరకాల పార్టీలు కూడా బీసీ పార్టీలు కాబట్టి రేపు పార్లమెంట్లో బిల్లు పెడితే ఎవరు బీసీలకు అనుకూలంగా ఉంటారో తెలిసిపోతుంది. ఇదంతా ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో జరగవలసిన విషయాలు బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ డ్రామాలు ఆడుకుంటా ఆడ బిల్లు పెట్టకుండా ఇలా మన బీసీలను అందరూ హక్కులను కలరాస్తున్నారు. కాబట్టి ఏంటంటే మేము మా హక్కుల గురించి, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో 17 మంది ఎంపీలు ఉన్నారు, ఎంఐఎం ఒక ఎంపీ, తర్వాత బీజేపీ 8 మంది, కాంగ్రెస్ ఉంది. వీళ్ళన్నా నోటీస్ ఇవ్వాలి. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ గురించి పార్లమెంట్లో అడుగుతూనే లేరు. మనం ఏంటంటే రోడ్ల మీద మనం తిరుగుతాం కాదు, వాళ్ళు చట్టసభలలో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ గురించి, హక్కుల గురించి కొట్లాడాలి. ఎవరు సపోర్ట్ చేస్తారు బీసీల గురించి అనేది మనకు ముందే తెలిసిపోతుంది. ఈ యొక్క మేము డిమాండ్ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వాలని కోరుకుంటూ బీసీ చైర్మన్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు స్థానిక సంస్థలు 42% అమలు చేయాలని బీసీ జేఏసీ చైర్మన్ రాజ్యసభ గవర్నర్ ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు సపోర్ట్ ఇచ్చేందుకు, మద్దతు ఇచ్చేందుకు అన్ని రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు చేస్తా ఉన్నాను. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మన మీటింగ్ పెట్టి తప్పకుండా మన ఎన్నికలకు మద్దతు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇబ్రాహీంపట్నంలో అన్ని మన బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ పార్టిసిపేట్ చేశారు. పాల్గొన్నటువంటి యాదగిరన్న కానీ, అదేవిధంగా గణేష్ గారు కానీ, మన శంకరన్న కానీ, మిగతా పెద్ద రవి గారు కానీ, శ్రీశైలం గారు, సుల్తాన్ ప్రతి ఒక్కరు కూడా పేరు మీద ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు మేము కాంగ్రెస్ అధికారంలోకి వస్తే స్థానిక సంస్థలో బీసీ 40% రిజర్వేషన్ ఇస్తారని కామారెడ్డిలో డిక్లేర్ చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కాకమ్మగారు చెప్పుకుంటూ రోజుకో మాట మాట్లాడుతూ, పూటకో మాట మాట్లాడుతూ కేవలం 2 సంవత్సరాలు పుచ్చుకో దంచుకో అని కమిషన్లకు కప్పుడుతూ పడుతున్న కాంగ్రెస్ పార్టీ బీసీలను తప్పుగా పట్టిస్తారని తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు పూటగా మాట మాట్లాడుతూ మాట్లాడదు కాదు. ఇంకో పక్కన మీరు బీసీ డిక్లరేషన్ చేసే డెడికేషన్ కమిటీ చేశారు, డెడికేషన్ జనాభా లెక్కలు చేశారు, జీవన్ నయం తీసుకొచ్చారు. అవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఏమంటారంటే అవి చేయకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా, కేంద్ర ప్రభుత్వం మీద మీరు అది సాగు చూపిస్తా ఉన్నారు. అవన్నీ కాకుండా నిజంగా మీకు ఉంటే మీ అందరూ
ఎన్డీఏ గఠబంధన్ ఏదైతే ఉందో ఇండియా కూటమి మీద ఉందో ఇండియా కూటమి మొత్తం మీద ఉండి మాట్లాడి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అన్ని రాష్ట్ర రాజకీయ పార్టీలు అన్ని బీసీ ప్రజా సంఘాలు గృహ సంఘాలు తీసుకెళ్లి ప్రధానమంత్రితో మాట్లాడి సమస్య పరిష్కారం చేద్దాం. పరిష్కారం చేయడం కేవలం 47% ఇస్తాం, లేదా పార్టీ పరంగా ఇస్తామంటే పార్టీ పరంగా ఇస్తాం. బీసీలు భిక్షగాలు కాదు, మా హక్కిది. కాబట్టి బీసీలకు ఖచ్చితంగా రాజకీయంగా రావాల్సిన వాటా కోసం 47% అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో బీసీ రిజర్వేషన్ అమలు చేస్తారా లేదా గడ్డ దిగిపోతారా అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీ రిజర్వేషన్ అమలు కరు లేదా కుర్సీ ఖాళీ కరు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏమన్నా జాగిరి కాదు. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ కొట్లాడుకు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అడ్డదారి అధికారంలోకి వచ్చిన నువ్వు బీసీలను పక్కన పట్టిస్తా ఉన్నావు. బీసీలను పక్కన పట్టేకుండా స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఈ రోజు కేవలం తెలంగాణ బంద్ పెట్టడమే కాదు, రేపు రాబోయే రోజుల్లో ఇంకా కూడా బీసీ చేస్తున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ అమలయ్యేంత వరకు ఉద్యోగం కొనసాగుతా ఉంది. ఎట్టి పరిస్థితులు లేని పక్షంలో బీసీ రిజర్వేషన్ కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనివ్వం. ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అగ్గిగుండం తయారు చేసిన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ ఇవాళ మరి రాష్ట్ర బీసీల సంఘాల అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ బంధు ఇచ్చింది కాబట్టి మరి ఈ రోజు ఇబ్రాహీంపట్నం చౌరస్తాలో మరి మనం అందరం బీసీలను మనం బీసీల చట్టసభల కోసము, బీసీల ఐకమత్యం కోసము, బీసీల రిజర్వేషన్ల కోసము, బీసీల పిల్లల విద్యార్థుల కోసము, బీసీల హాస్టళ్ల కోసము మరి ప్రతి దానికి మనం వెంకబడిపోతున్నాము. మన బీసీలను చిన్నచూపు చూస్తారు. బీసీలను రాజకీయంగా బీసీలు ప్రతి దానికి వెంకబడిపోతున్నారు. కాబట్టి మరి ఈ రోజున్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము మరి బీసీలకు కోతిలకు పరిశీలించాలని చూపించి రిజర్వేషన్లు ఇచ్చినట్టు చేసి మరి ఈ బీసీలందరినీ మరి ఎక్కడో తీసుకుపోతున్నారు. కాబట్టి దయచేసి మరి బీసీలు ఇప్పుడున్న గవర్నమెంట్ మరి ఉన్న బీసీలని మా చట్టాన్ని మాకు ఇవ్వమంటున్నాము, మా రిజర్వేషన్లు మాకు ఇవ్వమంటున్నాము, ఎవరు సొమ్ము ఇవ్వమంటలేము. మరి దయచేసి ఇప్పుడున్న గవర్నమెంట్ మరి బీసీల హక్కుల బీసీల చట్టాల మా హాస్టల్లో కానీ మా విద్యార్థులకు కానీ మా రిజర్వేషన్లకు కానీ మా గవర్నమెంట్ జాబ్లకు కానీ ప్రతి దానికి బీసీల చట్టం బీసీలకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. మరి నెల 2 నెలల నుంచి రిజర్వేషన్లు ఇచ్చినామని గ్రామాలలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నివార్తలు ఇలా భూములు కుదబెట్టుకొని భార్య పేరున్న బంగారం కుదబెట్టుకొని మరి అప్పులు చేసి డబ్బులు తెచ్చి పెట్టుకుంటే చూసి మళ్ళీ కన్నా చేసి నువ్వు ఈ రోజు జనాలను పిచ్చోళం చేస్తున్నావు. మరి ఆ విధంగా ఉంది కాబట్టి దయచేసి ఈ బీసీ రిజర్వేషన్లు అయిన దాకా బీసీలం ఎవరు ఊకోము. ఇదే బీసీలకు రోజు ఇదే రకంగా ఇదే చౌరస్తా మీద ఇదే ధర్నాలు చేసి రిజర్వేషన్ ఇచ్చేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. 42% రిజర్వేషన్లు బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. జై బీసీ, జై బీసీ, జై బీసీ. ఆగండి ఒక్క నిమిషం.